చిన్నోడి తరపున మహేష్ అన్న ఫ్యాన్స్ తరపున కంగ్రాచులేషన్స్ విక్టరీ వెంకటేష్ పెద్దోడు. సినిమా ఏ లెవెల్లో ఉందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము 7:30 షోకి అసలు కుర్రోలు రావాల్సింది, కానీ ఇంతమంది లేడీస్ వస్తారనేసి మేము అసలు అనుకోలేదు. అది ఒక్క విక్టరీ వెంకటేష్ గారికే సాధ్యం అనుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ భయ్యా. మేము ముందే చెప్తున్నాం డైరెక్టర్లందరికీ 600, 700, 900 పెట్టే టికెట్ రేట్ మాకు మెసేజ్లు వద్దు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్లు మాకు అవసరం లేదు. రండి థియేటర్ రండి, ఎంతమంది నవ్వుతున్నారు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. సంక్రాంతి టైంలో కావాల్సింది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకెందుకు మెసేజ్లు గట్టా 250 రూపాయలు పెట్టాం, హ్యాపీగా మనస్ఫూర్తిగా సినిమా నవ్వుకున్నా, హ్యాపీ బయటకు వచ్చాం. ఇది కావాల్సింది. మెసేజ్లు గట్టా వద్దు. మెసేజ్ కూడా ఉంది సినిమాలో, మంచి మెసేజ్ కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచి మెసేజ్తో విక్టరీ వెంకటేష్ గారు బాగా మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ విక్టరీ వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నామని సినిమా టైటిలే కాదు, సంక్రాంతికి వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ఏదంటే సంక్రాంతికి వస్తున్న సినిమా అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీగా అంటే పండగ వాతావరణంలో తెల్లవారు 7వ గంటకి ఫ్యామిలీతో వచ్చిన సినిమా ఏదైతే ఉందో అది వెంకటేష్ సినిమాని మరోసారి ఫ్యామిలీ స్టార్గా నిరూపించుకోవాలి. సూపర్ సూపర్. ఈరోజు సంక్రాంతి వచ్చిందంటే వెంకటేష్ సినిమా వస్తుంది. సంక్రాంతి వచ్చినట్టుగా సంక్రాంతికి వెంకటేష్ సినిమాలో చంటి, గోకుల్ రాజా, కలిసినోరా చక్కగా తీశారు డైరెక్టర్. సమేతంగా వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి వెంకటేష్. ఏం నచ్చింది నీకు? సినిమాలో ఏం నచ్చింది? వెంకటేష్ బాగా చేశారు. చూడొచ్చు సినిమాని, చాలా బాగా చెప్పాడు. ప్రతి ఒక్క సంక్రాంతికి ఎంజాయ్ చేయడం, ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇంగ్లీష్ చెప్తా సూపర్ సూపర్. అంత బాగుంది. దీనికి మీరు అంటే హీరోయిన్ లోపల యాక్టింగ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది కదా? ఇద్దరు హీరోయిన్స్ లోపల కామెడీ వెంకటేష్ కామెడీ నెక్స్ట్ లెవెల్. ఓకే ఏం చేంజర్ చూడలేదా? చూడకూడదు. ఏం చేంజర్ కన్నా ఇది బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ముందు బాగుంది, ఇంత తర్వాత మొత్తం అలా పెట్టేసారు. ఫైటింగ్ తెలియలేదు కదా. సంక్రాంతికి ఎలా ఉండొచ్చు? ఈ సంక్రాంతికి ఎలా ఉండొచ్చు సినిమా? సంక్రాంతి మామూలు తెలియదు, ఇంత బల ముందు. ఓకే సార్. వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి మంచి మూవీ రిలీజ్ చేశారు. సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాం ఈరోజు సంక్రాంతి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే లాస్ట్ 2 సినిమాలు చూసాం, కొంచెం చాలా బ్యాడ్గా, అదే పెట్టిన డబ్బులు వర్త్ అనిపించలేదు. కానీ ఈ సినిమా మాత్రం 250 రూపాయల టికెట్ పెట్టి తీసిన ప్రతి ఒక్కడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫున మాకు కూడా ఎప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి ఎగ్నెస్ట్ ఫ్యాన్స్ లేరు. అలాగే ఈ సినిమాకు కూడా తెల్లారి మార్నింగ్ 7:30 షోకే ఈరోజు ఎంతమంది లేడీస్ వచ్చారంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. బెనిఫిట్ షోలో లేడీస్ అని అంటే అది ఒక్క విక్టరీ వెంకటేష్ గారికే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్లు ముందే అనిల్ రావుపూడి గారికి చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, మెసేజ్లు అక్కర్లేదు, అవసరం లేదు మెసేజ్లు. ఎందుకంటే మేము రేపు పెట్టిన 250 రూపాయల టికెట్ అయినా సరే మేము ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం, మెసేజ్లు కోరుకోం. మెసేజ్లు ఉండొచ్చు, కానీ మెసేజ్లతో పాటు కామెడీ ఉండాలి, పాటలు ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి. సంక్రాంతి సినిమా అంటే ఇది బ్లాక్ బస్టర్, పొంగల్ హిట్.